ఏమన్నాడు? నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. శపించబడిన వారు వీరు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అగ్నిగుండంలోకి వెళ్ళమన్నాడు. ఆశీర్వదించబడిన వారిని ఎక్కడికి వెళ్ళమన్నాడు? పరలోకానికి వెళ్ళమన్నాడు. నిత్య జీవం అన్నాడు అక్కడ. ఆ మాట చూసారా? నిత్య జీవానికి వెళ్ళండి. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అండి? తెలుసుకోండి. నేనున్నాను, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను? 70 అనండి. 70గా ఎంతమంది బతికిన ఈ 70 సంవత్సరాల్లో నేను 5 రొట్టెలు తీసుకొని వెళ్ళి ఆ చిన్న పిల్లోడు యేసు ప్రభు చేతిలో పెడితే 5 రొట్టెలను ఆశీర్వదిస్తే కొన్ని వేల రొట్టెలయ్యాయి. ఈయన 70 సంవత్సరాల జీవితాన్ని బలిపీఠం మీద పెడితే కొన్ని కోట్ల సంవత్సరాల ఆయుష్గా మారుస్తాడు. హల్లెలూయా! మీకు అర్థమైందో లేదో? భూమి మీద ఉన్నంత కాలం మన జీవితాన్ని దేవుడి చేతిలో పెడితే ఆయన ఈ 70 సంవత్సరాలను ఆశీర్వదిస్తే యుగా యుగాలు బ్రతుకుతారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధం చేసిన రాజ్యంలోకి వెళ్ళండి. అంటే దాని అర్థం అది. ఆశీర్వదించబడిన వారు మీరెక్కడుంటే మీ ఆయుష్ ఎప్పటికీ తరగకుండా ఉండే నిత్య జీవంలోకి వెళ్ళాలంటే భూమి మీద మీరు బలిపీఠం మీదకి వెళ్ళాలి. ఇది ఆశీర్వాదం అంటే. తెలుసా మీకు? తెలుసా? 70 సంవత్సరాలని 7 లక్షల సంవత్సరాలుగా, 7 లక్షల సంవత్సరాలని 700 కోట్ల సంవత్సరాలుగా అట్లా పెంచుకుంటూ నీ ఆయుష్ను వెళ్ళిపోవాలని నీకు ఉంటే గనక భూమి మీద బ్రతికున్నంత కాలము కూడా జీవితాన్ని దేవుడి చేతిలో పెడితేనే, ఆశీర్వదిస్తేనే నువ్వు వెళతావు. లేదంటే నువ్వు 70 సంవత్సరాల తర్వాత, మరణమైన తరువాత మరల నరకాగ్ని గుండంలోకి వెళతావు. అది శపించబడిన వారి జాబితా. ఇప్పుడు అర్థమైంది ఆశీర్వాదం అంటే ఏంటో? ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళో తెలుసా మీకు? ఎవరు? ఇస్సాకునందు ఆశీర్వదించబడ్డం అంటే భూలోక వంశాల అర్థం ఏంటో తెలుసా? ఇస్సాకు వంశములో నుంచి యేసు వస్తారు. యేసు రక్తములో కడగబడిన వారంతా కూడా ఆశీర్వదించబడిన వారు. ఇస్సాకు వంశంలోనే యేసుక్రీస్తు దేవుడు ఎందుకు పుట్టాలంటే అది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. నీ యందు భూలోక వంశాలను ఆశీర్వదిస్తానంటే యూదుల్లో పుట్టిన యేసు వల్లే ప్రపంచానికి రక్షణ. వాడు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా వాళ్ళందరూ కూడా ఎవరి వలన రక్షణ పొందుతారు చెప్పండి? ఇస్సాకు వంశంలో పుట్టిన యేసు వల్ల. దేవుడే ఆ కుటుంబంలో, ఆ వంశంలో పుట్టాడంటే అది గొప్ప కాదా? అది వాగ్దానం చేసింది దేవుడు అబ్రహాముకి. ఎప్పుడు చేశాడో తెలుసా? ఇంకా ఇస్సాకు పుట్టక క్రితం. 2 సార్లు చూపించా ఆ మాట మీకు. ఇస్సాకు పెద్దోడైనాక బలి ఇవ్వమన్నప్పుడు బలి ఇవ్వడానికి వెళ్ళి బలి ఇచ్చిన తర్వాత నీ సంతానమందు భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయని చెప్పిన మాట ఇస్సాకు పుట్ట క్రితం 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన మాట. దాదాపు 40 సంవత్సరాల క్రితమే ఆ మాట చెప్పాడు. మళ్ళీ దాన్ని 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ చేశాడు. అదే చెప్పాడు. అంటే 40 సంవత్సరాల తర్వాత బాబు నీకు కొడుకు పుడతాడు. ఆ కొడుకు పెద్దవాడైన తర్వాత
బలివ్వమని అడుగుతాను, నువ్వు కొండ మీద తీసుకొచ్చి బలిస్తావు. నిన్ను బలివ్వకుండా ఆపేస్తాను, ఆపేసిన తర్వాత నేను దీవిస్తాను. ఏంటి? నీ సంతానం ముందు భూలోక వంశాలని ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? కొడుకు పుట్టేస్తే పండగ అయిపోయింది అనుకున్నారా? ఆ కొడుకు పరీక్షించబడాలి. దయ్యంలా తిరుగుతున్నాడు మన చుట్టూ. ఆడేనా? అటు పెట్టలేదారా అడిగేసి? హల్లెలూయా. కాదమ్మా, నేనేమన్నాను మీ అందరికి అర్థమైందా? ఇదిగో 70 అబ్రహాము వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే, అరే నువ్వు మీ ఊరు వదిలి బయటికి రా, మీ వంశం నందు భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాం ఏమనుకోవాలి? ఏముంది, నా కొడుకునిస్తాడు, తర్వాత దీవిస్తాడు అనుకుంటాడు. కానీ ఈ ట్విస్ట్లని అబ్రహాంకి తెలియదుగా. మళ్ళీ కొడుకుని తెమ్మంటాడు, బలిపీఠం మీద పెట్టమంటాడు, ఇలా శోధిస్తాడు. తీరా బలిపీఠం మీద పెట్టిన తర్వాత అప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అప్పుడు నీ కొడుకుని చంపొద్దులే అంటాడు. ఇంత భయపెట్టి, ఇంత సస్పెన్స్లో పెట్టి ఆ తర్వాత చంపొద్దు అంటాడని, అప్పుడు ఆశీర్వదిస్తాడని ఈయనకి తెలియదు. హల్లెలూయా. అప్పుడే ఆశీర్వదించేసాడేమో అనుకున్నాడు అబ్రాహాము. లేదు, ఇంత ట్విస్ట్ ఉంది ఇక్కడ. మీ అందరికి అర్థమైందా? అంటే అబ్రాహాముని పిలిచేటప్పుడే, అయ్యా భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా నేను 70 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోతారు వాళ్ళు, ఆ చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా యుగాయుగాలు నిత్య జీవం, కోట్ల కోట్ల సంవత్సరాల ఆయుష్ నేను ఇవ్వాలంటే దానికోసం నేనే భూమి మీదకి మనిషిగా రావాలి, అది నీ కడుపును పుడతాన్రా నేను అని చెప్పాడు అబ్రహాంతో. అది అబ్రహాంతో చెప్పిన మాట. అది అంటే మనుషులందరినీ రక్షించే దేవుడు నీ సంతానంలో నుంచి వస్తాడు. అది ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? చెప్పాను. 1 సంవత్సరం 70 సంవత్సరాలు అవ్వాలి. 70 సంవత్సరాలు 700 సంవత్సరాలలో 700 సంవత్సరాలు. భూమి మీద మనం బ్రతికే కొద్ది ఆయుష్ తగ్గుద్దా పెరుగుద్దండి? తగ్గుద్దా? కానీ పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసా? నీ వయసు పెరిగే కొద్ది ఇంకా నీకు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. చూసారా? అది నిత్య జీవం అంటే, అది ఆశీర్వాదం. అంటే పెరగాలండి. తగ్గేది శాపం, పెరిగేది ఆశీర్వాదం. 100 రూపాయలు 1000 రూపాయలు అవ్వడం, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అవ్వడం, 1,00,000 రూపాయలు కోట్లు అవ్వడం, ఇది ఎలాగ ఆశీర్వాదమో? 1 సంవత్సరం 10 సంవత్సరాలు అవ్వడం, 10 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అవ్వడం, 1000 సంవత్సరాలు కోట్లాది సంవత్సరాలు అవ్వడం. హల్లెలూయా. ఇక అది ఎప్పటికీ అంతం ఉండదు. ఈ ఆశీర్వాదం మీకు కావాలా వద్దా? కావాలంటే మీరేం చెయ్యాలి? చెప్పట్లా. ఏం చేయాలి? మీ శరీరాలను బలిపీఠం మీద పెట్టండి. మేము పెట్టము, అవ్వా కావాలి బొవ్వా కావాలంటే కుదిరే పని కాదు. అది ఇది సీరియస్. ఇది చాలా మీకు అర్థం కాలేదురా. భూమి మీద తమ జీవితాలను దేవుడికి అప్పగించుకొని దేవుడి కోసం బలిపీఠం మీదకి వచ్చేవారు, అనగా దేవుడి కోసం ప్రాణములర్పించి రక్తం కార్చేటటువంటి తెగింపు ఉన్నవారు మాత్రమే ఆశీర్వదించబడతారనేది పచ్చి నిజం. నేను దేవుడి కోసం చావవలసిన పరిస్థితి వస్తే నేను మాత్రము చావనని బలిపీఠం మీద నుంచి దిగి వెళ్ళిపోయే వారు ఎవరైతే ఉంటారో వారు పొరపాటును కూడా పరలోకం వెళ్ళరు, నిత్య జీవాన్ని పొందరు అనేది పచ్చి నిజం. నేను అక్కడే ఉంటా కాచుకొని. మీరు నరకంలో ఉంటే కూడా నేను కనబడతా. నేను చెప్పింది నిజమో కాదో ఆ రోజు కూడా తేల్చుకుందాం మనం. నీకే చెప్పేది. అర్థమవుతుందా మీ అందరికీ? మీ జీవితాలు దేవుడికి ఇవ్వకుండా మీరు డబ్బులు ఇస్తారు. కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేసే గడ్డి తినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. డబ్బులు ఇవ్వకుండా వడ్డీ వస్తుందా? మీ జీవితాలు ఇవ్వకుండా ఆయుష్ పెరుగుద్దా?
భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఒక దినం 1000 దినాల కంటే, 1000 దినాలు ఎన్ని దినాల కంటే శ్రేష్టమో ఇక. ఒరే మీ జీవిత కాలం అంతా దేవుడి సన్నిధిలో గడిస్తే, దేవుడిలో బ్రతికితే, జీవితకాలం మందిరంలోనే గడిచిపోతే అది కదా ఆశీర్వాదం. ఏమొస్తుందండి ఆశీర్వాదం అంటే, నువ్వు దేవుడి సన్నిధిలో గడిపిన దానికి వడ్డీలేసి ఒక్కరోజు బ్రతికితే 1000 సంవత్సరాలు చేసేస్తాడు నీకు ఆయుష్. మీ అందరికి అర్థమైందండి? చెప్పండి, అర్థమైందా లేదా? మరేంటి అలా కూర్చున్నారండి? హల్లెలూయా! అర్థమవుతుంది. నేను ఎందుకురా వీళ్ళ మీద పద్దాకారడం అని స్లోగా చెప్తున్నా. అర్థమైందా? మరి చెప్పరేంటి? నేను జోకులు ఇట్లా సీరియస్గా చెప్తున్నా. ఆశీర్వాదింపబడడం అంటే ఏంటమ్మా? ఆశీర్వదించబడడం అంటే ఏంటి? పాస్ అవ్వడమా? పెళ్ళి అవ్వడమా? మరి అలాగైతే అందరికీ పెళ్ళి లేని లోకంలో కోటీశ్వర్లు అయిపోయారు. మళ్ళీ వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారా? ఆశీర్వదించబడుట అంటే అర్థం ఏంటంటే నిత్య జీవం పొందుట. నిత్య జీవం అంటే ఇక నీ ఆయుష్ ఎప్పటికీ తగ్గదు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటావు. ఇది రావాలంటే గోధుమ గింజ చస్తేనే కానీ అది చెట్టు అవ్వదు. చెట్టు అయితేనే కానీ మళ్ళీ గోధుమలు రావు. మళ్ళీ ఆ గోధుమలు విత్తబడితే మళ్ళీ చెట్లు వస్తాయి. ముందు నువ్వు చావాలి. ఏమవ్వాలరా ముందు? మోకాలు నొప్పులు ఎవరికి ఇక్కడ? ఇంకెవరికి మోకాలు నొప్పులు? నిజమైన మోకాలు నొప్పులు కాదు, ప్రార్థనలో కూర్చుంటూ వచ్చిన మోకాలు నొప్పుల గురించి అడుగు. ఎవరెవరికి ఉన్నాయి? మీకు ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తున్నాను అంతే, ఏమి లేదు. ఆశీర్వాదం అంటే నిత్య జీవం. నిత్య జీవం అంటే చెట్టు ఉంది. ఈ చెట్టు ఎప్పటికైనా చచ్చిపోద్దా? 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 దాన్ని అడ్డంగా కోయండి, రింగులు కనపడతాయి. దాని వయసు కనపడద్దా? ఆ చెట్టు నుంచి వచ్చిన కాయ మళ్ళీ చెట్టు అవుద్ది, మళ్ళీ చెట్లు అవుతాయి, మళ్ళీ చెట్లు అవుతాయి. ఆదాము బ్రతుకున్నప్పుడు ఉన్న చెట్లు ఇప్పుడు ఈ రోజు కూడా ఉన్నాయి, అవునా కాదా? ఉన్నాయా? మరి ఇది ఆశీర్వాదం కాదా? నిత్య జీవం కూడా అంతే. ఇంకా ఈ భూమి మీద ఉన్న చెట్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాయలు కనుక మనం నాటామంటే తగ్గేదైతే ఏదీ లేదు. అట్లాగే దేవుడు బిడ్డలారా, మన ఆయుష్ కూడా దేవుడికి మరణమే లేకుండా చేసేస్తే దాన్ని ఆశీర్వాదం అంటారు. అందరూ ఆశీర్వదించబడ్డారా? శపించబడిన వారులారా అన్నాడు. ఎవరిని? మేకలని. నరకానికి వెళ్ళమని చెప్పాడు. నిత్యాగ్నిగుండానికి వెళ్ళమన్నాడు మేకలతోటి. అందులో కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఆశీర్వదించబడిన వారని ఎలా చెప్తాం మనం? సో అందరూ ఆశీర్వదించబడరు. ఇప్పుడు ఈ మైక్ ద్వారా ఎంతమంది విన్నారో అంతమంది ఆశీర్వదించబడలేదు. ఎంతమంది గుళ్ళోకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఆశీర్వదించబడలేదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం మీదకి రావడం అంటే ఏంటో చెప్పా. సజీవ యాగంగా మీ శరీరాలను దేవుడికి. శరీరంలో కళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మోహపు చూపులు చూసే వాళ్ళు కళ్ళు సమర్పించారా, పక్కన పెట్టారా? ఏమరా?
కళ్ళజోడు పక్కన పెట్టినట్లుగా షాల్తీలు చెప్పండి. షాల్తీలు పక్కన పెడుతున్నారు చాలామంది. నువ్వు బలిపీఠం మీద ఉంటే నీ కళ్ళు ఎక్కడుండాలి? బలిపీఠం మీద ఉండాలి. బలిపీఠం మీద ఉంటే సినిమాలు చూస్తారా? మోహపు చూపులు చూస్తారా? కదా! నీ కళ్ళే అర్పించలేని నీవు శరీరాన్ని అర్పించేసావంట. బాగా అర్థమవుతుంది మీకు. అర్థం అవ్వకుండా ఎందుకు ఉంటుంది? బలిపీఠం మీద అర్పించేది ఏంటి? అర్పణ. ఏంటండి అది? అర్పణ అంటే ఏంటి? దేవుడికి ఇచ్చేయడం కదా. సమర్పణ అంటే ఏంటి? దేవుడికి సమస్తం అర్పించడం కదా. మరి ఏం అర్పించారండి? కళ్ళు అర్పించరు అంటే మోహపు చూపులు మానరు. నోరు అర్పించరు అంటే అబద్ధాలు ఇంకేవేవో పాపాలు నోటితో చేస్తారు, అవి మానరు. సినిమా పాటలు పాడేవాళ్ళు ఇంకా ఉంటారు చాలామంది. వాళ్ళు నోరు అర్పించలేదు దేవుడికి. ఏమండి? చెవిరింగులు పెట్టుకునే వాళ్ళు చెవులు చెప్పండి దేవుడికి అర్పించలేదు. సో చేతులతో, కాళ్ళతో, కళ్ళతో, హృదయంతో, మెదడుతో, అన్నిటితో పాపం చేసేసి దేవుడికి అర్పించానంటారేంటండి? ఇవన్నీ మీరు మానేసి సంపూర్ణముగా దేవుడికి లోబడిపోతేనే బలిపీఠం మీదకి వచ్చినట్టు. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. అప్పుడేమవుతారు చెప్పండి? ఇది కూడా ప్రార్థనకు సంబంధించిందే. హోల్ నైట్ ఇవ్వాలి. నేను వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ వాక్యం చెప్పాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి. మీరు తోటకూర కట్టలాగా వాడిపోయారు. నాకు నీరసం వచ్చేసి ఏవేవో తాగి బలపడుతున్నాను తప్పితే ఏమీ తినట్లే. తిండే మళ్ళీ మాట రాదని, ఆవులింతలు వచ్చేస్తాయని. మీ కష్టాలు చూడాలి. కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చోమంటే కూర్చోలేని వాళ్ళు బలిపీఠం మీద కాలిపోతారంట. అలా బలిపీఠం మీదకి వచ్చి వస్తారా? స్వార్థ చెప్తుంటే రాళ్లతో కొట్టారు, రంపాలతో కోసారు, కొరడాలతో కొట్టారు. అది అర్పించడం అంటే శరీరం. తమరేం అర్పించారు నాకు చెప్పండి అసలు ఒకసారి. ఏం అర్పించారు? నిత్య జీవం ఎలా వస్తుందమ్మా? ఆశీర్వాదం ఎలా? ఆశీర్వాదం అంటే డబ్బులు కాదు. ఆశీర్వాదం అంటే నిత్యమైన జీవం. ఇస్సాకునందు నిత్య జీవం వచ్చింది. అది బలిపీఠం ద్వారా వచ్చింది. మర్చిపోమాకండి అది. బలిపీఠం మీదకి రమ్మని బైబిల్ చెప్తుంటే అదే మీ కింద పాడాను. తనువు నాది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. దేవుడి పనికి దయ్యం పనికి ఎలా ప్రతిష్ఠిస్తారని చెప్పండి దేవుడు బిడ్డలారా. మీరు నాకు చెప్పండి సమాధానం. చల్లగాలి ఇది, చల్లగాలి. వినండి, చల్లగా వినండి. నీతి సాధనాలు అనండి. బైబిల్లో పౌలు గారు ఏమన్నారు తెలుసా? మీ అవయవాలను నీతి సాధనాలుగా వాడండి అన్నారు. ఏమన్నారు? అవయవాలంటే ఏంటి? అవయవాలంటే ఏంటి? కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు సమస్తం కదా. వీటిని నీతి సాధనాలుగా వాడమన్నాడు. అవినీతి సాధనాలుగా వాడొద్దన్నాడు, దుర్నీతి సాధనాలుగా. ఈ కళ్ళతో ఏమండి తప్పులు చేస్తారు సరే, అవినీతిని స్థాపించడానికి, దుర్నీతిని స్థాపించడానికి నీ చేతులు అంటే సినిమా పాటలు రాయడం చేత్తో, సినిమా పాటలు పాడడం నోటితో, డ్యాన్సులు వేయడం ఆ కాళ్ళతో, సరేండి, వ్యభిచారం చేయడం, దుర్నీతి సాధనాలుగా అవయవాలు వాడేశారు. ఇలా పాడైపోయిన అవయవాలను తీసుకొచ్చి బలిపీఠం మీద పెడతారా? నీ పాడైపోయిన చండాలమైన నోరు నోటితో దేవుడిని పాడతావా? ఇక్కడ చెడిపోయిన కళ్ళుతో దేవుడి దర్శనం చూస్తావా?
సో, మీకు అర్థం చేసుకోండి. బాత్రూంలో చెంబు ఉంటది కదా! ఆ చెంబుని తీసుకొచ్చి మంచినీళ్ళు తాగుతారా ఇంట్లో? అట్లాగే ఉంటది. పనికిమాలినటువంటి కార్యాలన్నీ మీ దేహంతో, మీ అవయవాలతో, మీ కళ్ళతో, మీ హృదయంతో చేసి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. అబద్ధాలు కదా! అరే నువ్వెందుకురా ప్యాడ్ పెట్టేశావు? హల్లెలూయా. తిట్లు ఎందుకురా తింటారు నా చేతులు? ఏమండి మీ అందరికి అర్థమైపోయింది క్లియర్‌గా? పాడే తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువా నీ పనికి ఆయన పనికి ప్రతిష్ఠించాలంటే ఆల్రెడీ నువ్వు ఏదో ఒక పనికి ప్రతిష్ఠించేసి నీ అవయవాలని ఈ పనికి ప్రతిష్ఠించాలా? ఏంటండి ఇది? బలిపీఠం మీదకి రావడం అంటే సంపూర్ణముగా నా పెదవులతో ఎవ్వరిని స్తుతించను. సినిమా హీరోల గురించి పాడను, అన్య దేవతల గురించి పాడను, నిన్ను మాత్రమే పాడతాను. ఇది పెదవులతో నిబంధన. కళ్ళతో నిబంధన. పరాయి వాళ్ళని చూడను. నా కళ్ళు కేవలం నా భార్యకే, నా భర్తకే, అక్రమ సంబంధాల వైపుకి అని ఇలా సమస్తమును అంకితం చేసుకుంటే అప్పుడు బలిపీఠం మీద నువ్వు ఉన్నట్టు. నేనున్నాను. బలిపీఠం మీద నేను ఉండాలంటే మీరు చెప్పండి. నా చెయ్యి అక్కడుంటే నేను బలిపీఠం మీద ఉన్నట్లా? అక్కడే ఉన్నట్లా? మరి మీ చెయ్యి ఎక్కడో లంచాల దగ్గరుంది. పోనీ ఇంకెక్కడో ఉందనుకుందాం. ఓట్లకు నోట్లు తీసుకుంటూ రక్తం ఉందనుకోండి. మీరెక్కడున్నట్లు? బలిపీఠం మీదకి రాలా. బలిపీఠం మీదకి రావడం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా సంపూర్ణంగా తను దేవుడికి అప్పగించుకోవడం. ఒక ఆపరేషన్ బెడ్ మీదకే రానోడు ఎలా బాగుపడతాడు? బాగుపడ్డు కదా! మరి దేవుడికి సంపూర్ణంగా తను అప్పగించుకోనోళ్ళు ఎలా బాగుపడతారండి? హల్లెలూయా. ఆ నోటితోనే సినిమా పాటలు పాడతారు చెప్పండి. ఆ నోటితోనే బూతులు మాట్లాడతారు. ఆ నోటితోనే అన్నీ చేస్తారు. అదే నోరు. అదే నోరు. మీరే చెప్పండి. మురికి నీళ్ళు, మంచినీళ్ళు ఒకే ట్యాప్‌లో వస్తాయా అండి? రావచ్చా అలాగా? వాడుకుంటారా? మరేంటి? సో, దేవుడికి అంకితం అవ్వాలి. బలిపీఠం మీదకి రావాలి. ఇప్పుడు ఇస్సాకును చూపించాను. యెఫ్తా కుమార్తెను కూడా బలిపీఠం మీద పెట్టాడు. ఎవరు? యెఫ్తా. నాకెవరు ఎదురుగా వస్తారో యుద్ధం చేసి తిరిగొచ్చేటప్పుడు నాకెవరు ఎదురుగా వస్తారో వారిని నేను నీ బలిపీఠం మీద పెడతాను. దహన బలిగా అర్పిస్తానన్నాడు. గొర్రెకేదో వస్తదనుకుంటే వాళ్ళ అమ్మాయే వచ్చింది. తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసా అండి? దహన బలి అర్పించేసాడు. ఇస్సాకునైతే ఇంక అర్పించలా. యెఫ్తా కూతుర్ని అర్పించేశారు. 4 రోజులు ఏడుస్తారంట ప్రతి సంవత్సరం ఆవిడ కోసం. నీతిమంతురాలు దేవుడి కోసం చనిపోయింది, అర్పించబడిందని. ఆడపిల్లల్ని, మగపిల్లల్ని బలిపీఠం మీద పెట్టి దేవుడి కోసం అర్పించండంటే ఎలా పాడు చేస్తున్నారో చూడండండి. రకరకాల మేకప్‌లు, అలంకారాలు చేసి రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. వీళ్ళ మీద ఎంతమంది చూపులు పడి, ఎంతమంది చెడిపోయారో లెక్కలేదు, ఏమి లేదు. ఇంకొంతమంది మరీ తెగించి కెమెరాల ముందుకొస్తున్నారు బట్టలు తీసేసి. చూడండి దయ్యానికి లోబడిపోయారు. దయ్యానికి లోబడిపోయారు. దయ్యం పనులు దయ్యం పనిముట్లయిపోయారు. నీతి సాధనాలుగా మీ అవయవాలను వాడండి. దుర్నీతి సాధనాలుగా వాడకండి. నిత్య జీవం ఎలా వచ్చేస్తదమ్మా?
సజీవ యాగంగా మీ శరీరాలను బలిపీఠం మీద సమర్పించమని పౌలు అన్నారు. శరీరాలను, ఇది యుక్తమైన సేవ. ఇంతకు మించిన సేవ లేదు. లేదు, చెప్తున్నానుగా నేను, లేదు. అసలు ఈ బోధలు ఎక్కడున్నాయండి? ఈ బోధలు ఎక్కడున్నాయి? తెలుసుకోండి. మీకు నేను ఆశీర్వదించబడాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సగం ఎత్తొద్దు, పూర్తిగా ఎత్తండి. ఆశీర్వదించబడాలన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. మరి ఆశీర్వదించబడాలంటే బలిపీఠం మీదకి రావాలా వద్దా? రావాలి. ఇందులో తేడాలు లేవు. క్లియర్గా మీ ముందు పెట్టేసాం, మీకు తెలిసిపోద్ది మీరు వెళ్తారా వెళ్ళరా అనేది. పరలోకానికి బలిపీఠం మీదకి వచ్చేసేయండి. అంటే తనువును నలగొట్టుకోండి. ఏం చేసుకోవాలి? తనువుని సోమరి వాళ్ళుగా ఉండొద్దండి దయచేసి. సోమరివాడిలో ఉన్నన్ని దయ్యాలు ఎవరిలో కూడా ఉండవు. సోమరివాడంత డేంజర్ ఎవడు కాదు అసలు ఈ ప్రపంచంలో. దయ్యాలకు నిలయం సోమరివాడే. ఉపవాసాలతో మోకాళ్లతో శరీరాన్ని నలగొట్టుకోవడమే భక్తి. అదే బలిపీఠం మీద నలగడం, కరగడం, విరగడం. నిత్యజీవం వచ్చేయాలంటే ఎలా వస్తుందండి? గోధుమ గింజ చచ్చితేనే అది ఫలిస్తుంది, చావకుండా ఎలా ఫలిస్తుంది? మీరు నలగకుండా, కొవ్వొత్తిలా కరగకుండా మీలో శరీర కార్యాలు అలాగే ఉంటే మీకు ఎలా నిత్య జీవం వస్తుంది? ఆశీర్వాదం అంటే ఇది. ఇదే చెప్పాలని నేను అనుకున్నాను, చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి, దేవా నన్ను ఆశీర్వదించండి. దేవా నన్ను ఆశీర్వదించండి అనండి. దేవా నన్ను ఆశీర్వదించండి. నువ్వేమడిగావో తెలుసా? నన్ను పరలోకం చేర్చుకొని అడిగావు. పరలోకం చేర్చుకోమంటే ఆయన అంటాడు, నా కుమార్తె ఝాన్సీ నా కోసం చావవలసి వస్తే చస్తావా అని అడిగితే ఆలోచించుకొని చెప్తాను ప్రభువా. హల్లెలూయా. పాపం ఝాన్సీ వెళ్ళదు పరలోకానికి. బాధపడుతున్నాను ఝాన్సీ గురించి. ఎందుకంటే వెళ్ళదు ఝాన్సీ. ఒకవేళ అలాగంటే కనుక అంతే అయిపోయినట్లే. రమ్య దగ్గరికి వచ్చాడు. రమ్య ఆశీర్వాదం కావాలా? ఝాన్సీది కూడా నాకే కావాలంది. నా కోసం మరణించవలసి వస్తే మరణిస్తావంటే దివ్యాక్కని బలి ఇస్తానంటుంది. అవుద్దండి. ఇంకో మాట చెప్పనా? ఇస్సాకు బలి అయితే మనందరం ఆశీర్వదించబడ్డామా? యేసు మరణిస్తే మనకందరికి రక్షణ వచ్చిందా? నిత్య జీవం వచ్చిందా? నువ్వు చనిపోతే కొందరికైనా నిత్య జీవం వస్తుంది. నీ యందు కొందరైనా ఆశీర్వదించబడతారు. నలగొట్టబడాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇందులో మళ్ళీ అర్థం కాకపోవడానికి ఏం లేదు, క్లియర్. దేవుడి కోసం చావవలసిన రోజు వచ్చినప్పుడు చావడానికి కూడా నువ్వు సిద్ధమైతేనే నువ్వు ఆశీర్వదించబడతావు, అంటే నిత్య జీవం వస్తుంది. లేదు రేపు చూద్దామంటే ఇక నీ జీవితం అక్కడితో ముగుస్తుంది. ఇంతే, చాలా సింపుల్. మరి ఎంతసేపు ఎందుకు వాక్యం చెప్తున్నారంటే మిమ్మల్ని నేనే నలగొడుతున్నాను. ప్రార్థన ఎందుకు పెట్టారంటే మీరు సీరియల్ చూస్తున్నారు. ఇటందుకే ఇందులో ముంచితేనైనా ఉంటారని ఉంచాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి అందరూ. కాదురా, మీరు హల్లెలూయా చెప్పండి. మీకు నిత్య జీవం వద్దా? నిత్య జీవం వద్దా? నిత్య జీవం కావాలనుకున్న వాళ్ళు ఆనందంగా హల్లెలూయా చెప్పండి. నిత్య జీవం నాకు కావాలి, నన్ను ఆశీర్వదించండి అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి దేవుడితో.
నన్ను ఆశీర్వదించండి యేసయ్యా అనండి. నన్ను ఆశీర్వదించండి యేసయ్యా. చెప్పండి, అలాగే చెప్తండి. నన్ను నాశనం చేయండి యేసయ్యా. భలే వాళ్ళరా నాయన మీరు. ఇది కూడా చెప్పలేకపోతున్నారంట. నన్ను ఆశీర్వదించండి అయ్యా. నన్ను దేవుడు బిడ్డలారా, మీకు తెలియట్లేదండి. భూమి మీద పుట్టినోళ్ళు అందరూ ఆశీర్వదించబడినోళ్ళు కాదు. మిమ్మును దేవుడు రక్షణలోకి తెచ్చాడంటే ఎప్పుడో ఆశీర్వదించేశాడు. కాకపోతే ఏంటంటే మీరు అందులో నిలబడడమే ఆలస్యము. మీరు మీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. బలిపీఠం మీదకే వచ్చేసేయాలి. అరే మీ అందరికి అర్థమైందా నేను ఏం చెప్పాను? ఇప్పుడు చెప్పండి, మీ పిల్లల్ని బలిపీఠం మీద పెట్టారా? సమూయేలుని చిన్నప్పటి నుంచి మందిరంలో వదిలేసింది. అక్కడే ఆయన బతుకంతే. ఎంతమంది అలా చేస్తున్నారు చెప్పండి? మీ పిల్లల్ని నాశనం చేస్తారు కానీ చేజేతులారా బలిపీఠం మీద పెట్టరు. సేవకులకు అర్పించరు, అప్పగించరు, సరిచేయమని అడగరు. మీరెంతసేపు మీ పిల్లల్ని నాశనం చేస్తున్నారు. అబ్రహాం ఎందుకు బలిపీఠం మీద పెట్టాడంటే తెలుసు, ఇస్సాకుకు నిత్య జీవం, ఇస్సాకు వలన అనేకులకు నిత్య జీవం వస్తుందని తెలుసు అబ్రహాముకి. కానీ మీ బిడ్డల్ని దేవుడికి అప్పగిస్తే చేపలను రొట్టెలను అంతగా ఆశీర్వదించిన దేవుడు ఆయన చేతిలో పెడితే నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆశీర్వదించడా? అనేకులకు ఆశీర్వాదంగా మార్చడా? యేసన్న గారు అంటారు, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. కదా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు. చూసారా? ఇంకా పాడినా మీకు అర్థమైపోద్ది క్లియర్గా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు. చూసారండి? యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా. అర్థమైందా మీ అందరికీ? అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించాలంటే విరవబడవద్దా అమ్మా?
విరిస్తేనే కదా రొట్టె అనేక ముక్కలవుద్ది. నేను విరగను, నేను కరగను, నేను నలగను, నేను శ్రమపడను. నాకు ఆశీర్వాదం రావాలంటే ఎలా వస్తది? ఒక మొక్క అనేక ముక్కలయితేనే కదా అది ఆశీర్వాదం. మరి నువ్వు దేవుడి కోసం విరిగి, నలిగి, కరిగి కదా! అదే ప్రసంగం అదే. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ ప్రసంగాలు గాదియి. ఎంటర్‌టైన్‌మెంట్ రాదు. ఇది పక్కాగా పచ్చి ప్రసంగం. పచ్చి దొండకాయలు, పచ్చి బీరకాయలు తింటే ఎలా ఉంటదో అలా ఉంటది. అరిగించుకునేవాళ్ళు కొంతమందే. ఏమీ దాపరికాలు లేవు. మీరు నలగొట్టబడితేనే నిత్యజీవం. నేను బస్తాలు విత్తను అన్నీ తినేస్తానంటే నువ్వు విత్తకపోతే పంట కూడా రాదు. నిత్యజీవం రాదు. ఆత్మను బట్టి విత్తితే నిత్యజీవం అనే పంట కోస్తారు. శరీరమును బట్టి విత్తితే నరకాగ్నికెళ్తారు. తేల్చుకోండి. తేల్చుకోండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం అంటే అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నాకు ఆశీర్వాదం కావాలి యేసయ్యా. అంటే నీ 70 సంవత్సరాలని దేవుడు కోట్ల సంవత్సరాలుగా మారుస్తాడు. దానికోసం 70 సంవత్సరాలు ఎక్కడుండాలి? దేవుడి మందిరంలో గడపాలి. సంఘంలో గడపాలి. సినిమా హాల్‌లో గాదు. పేరంట్ హాల్‌లో గాదు. పెళ్ళిల్లో గాదు. ఎక్కడ? నీ బ్రతుకు దినములన్నీ దేవుడి సన్నిధిలో గడిపితే అది ఆశీర్వదించేస్తాడు. ఇక్కడ పంట అన్నమాట. విత్తనాలు విత్తుతున్నావు. 70 విత్తనాలు 70 సంవత్సరాలు ఇక్కడ విత్తావు. కోట్ల కోట్ల సంవత్సరాలు పరలోకంలో నిత్య జీవం కోయబోతున్నావు నువ్వు. ఇక్కడ విత్తాలి. అరగంట ప్రార్థన. ఇప్పుడు మనోళ్ళు ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నారు. ఓరి నాయనో! ఈడికి కాళ్ళైనా రావట్లేదేంట్రా ఈడికి? రావు. రావంతే. ఎందుకంటే అది అంతే. హల్లెలూయా! హ్మ్. ఏవండీ? నాటకాలు ఆడేవాళ్ళు మన దగ్గర నిలబడలేరు. ఎందుకంటే ఎక్కడ నిలబడతారు చెప్పండి మీరు? కాసేపు డ్రామాలేసేవాళ్ళు ఎక్కడుంటారు ఎంతసేపు? ఉండలేరు. పక్కాగా నాటు, నాటు రకం ఇది. ఇందులో ఇంగ్లీష్ మొక్కలు పచ్చ పడుకుందామనే లేవు ఇక్కడ. అంత నాటు భాషలో పచ్చి పచ్చిగా చెప్తున్నాను. దేవుడు కోసం చస్తేనే నువ్వు బలిపీఠం మీదకొచ్చినట్లు. అప్పుడే నీకు ఆశీర్వాదం, నిత్య జీవం. లేదంటే లేదు. ఆమేన్. అర్థమైపోయిందా? ఇంత చల్లగా ఉంటే ఏరా? అరే! నువ్వు వెనక పడిపోతావా? కొంచెం ముందుకొచ్చేయి, నాకు భయమేత్తంది. హల్లెలూయా! ఎవరు పాడని నూతన గీతం పాడాలని, ఎవరు పాడని నూతన గీతం పాడాలని ఆశించిన మనసు నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా! పరిమళ సువాసనగా నే విలసిల్లాలని అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా. పరిమళ అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా. ప్రేమ భావన మాకిల నేర్పించి, నీ ప్రేమ భావన మాకిల నేర్పించి. బాగానే కొడుతున్నాలే నేను. అంటే మామూలుగా నాకు అర్థం కాలే. ఉద్యమం ఉద్యమం చెప్పండి. ఏం ఉద్యమం రాని దేవసం చేయ ఎట్టు చంపేస్తున్నావు ఏంట్రా? మమ్మల్ని ఎట్టు చంపేస్తున్నావు ఏంట్రా అనుకున్నారు. ఏసీ కూడా సరిపోదురా. హల్లెలూయా! నేను మీకు ఇలా కూడా ఉందా? 3 రోజులు విన్నారు యేసుప్రభు వాక్యం చెప్తే. ఎన్ని రోజులు చెప్పండి? విన్నారా? 3 రోజుల తర్వాత ఆయన రొట్టెలు తీసుకొచ్చి పెట్టాడు. ఏంటది?
5 రొట్టెలు 2 ఎప్పుడు 3 రోజుల తర్వాత డిన్నర్. మనకేంటో చెప్పనా? ఒక పాట అవగానే మాస్టర్ గారు టీ ఎప్పుడిస్తారు? చాయ్ బిస్కెట్ ఎప్పుడు? మధ్యాహ్నం డిన్నరు, సాయంత్రం స్నాక్స్. ఓరి నాయన! ఏదో 3 రోజులు దేవుడు ఉండాలండి ఈళ్ళకి. ఆళ్ళు అలాగే అంటున్నారు. భలే చెప్తున్నాడురా! ఆ రోజుల్లో బుర్రకథలు, గిరకథలు లేవు గదా! ఆ రోజుల్లో డీజే డాన్సులు లేవు గదా! అబ్బా! భలే చెప్తున్నాడు నిన్న. ఆ చిన్నపిల్లోడు టిఫిన్ తెచ్చుకున్నాడు. ఆడు తినటం మానేసాడు. 5 రొట్టెలు, 3 చిన్న చేపలు తీసుకెళ్ళి ఇచ్చేసాడు యేసుప్రభుకి. ఇక మన పిల్లలకి మనోళ్ళు ఏంటిదే కురుకురే ప్యాకెట్లు కొనిపించడం. ఆడు నా ముందుకొచ్చి నవ్వులుతాడు ఆడు కురుకురే. ఏవండీ? అది మనోళ్ళు నేర్పించిన దరిద్రమైందనమాట. కానీ చిన్నపిల్లోడు టిఫిన్ బాక్స్ తెచ్చుకొని ఆడు అలాగే చూస్తున్నాడు యేసుప్రభు చెప్తుంటే. ఆయన మాట్లాడితే అంత నచ్చింది ఆళ్ళకి. ఇప్పుడు వాక్యం వినమంటే మనోళ్ళు ఏమంటారు? హల్లెలూయా! మనుషుల్లో ఎంత మార్పుందో చూసారండి? అప్పుడు మనుషులు ఎంత గట్టోళ్ళు, ఇప్పుడు మనుషులు ఎంత ఓటోల్లో చూసారా? హల్లెలూయా! మళ్ళొత్తావా ప్రార్థనకి ఇంకోసారి? అంటే మీకు తెలీదా? ఎరా ఈడేదో చెప్పాడు. మీకేం చెప్పేవారు ఆళ్ళకి? ప్రార్థనకు ముందు. ఏం చెప్పేవు వాళ్ళకి? నేను అనుకోలేదురా 10కి. నాకు తెలుసు ఇక్కడ కొబ్బరి చెట్లుంటాయని, ఇక్కడ గాలాడుతదని నాకు తెలుసు కాబట్టి ఆ! ఏంటమ్మా అలా అన్నావు? ఇలా అన్నావేంటి? హల్లెలూయా! తెలుసు కాబట్టి నేను ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేసాను. ఆళ్ళకి కూడా చెప్పాను. 12 అవుద్దేమోనమ్మా వస్తా. అప్పుడు కూడా వచ్చి ప్రార్థన ఎందుకంటే మా జీవితాలు దేవుడి కోసం కరిగిపోవాలి, విరిగిపోవాలి, నలిగిపోవాలి తప్ప సుఖపడేదేమీ కూడా లేదు. శ్రమ పడతాం నాతో పాటు అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఆలోచించుకొని ఎత్తండి. ఎత్తారా? ఓకే. మోకాళ్ళ మీదకొచ్చేయండి అయితే. కాదురా! మీకిది కంటే ఆ ఎండాకాలం మొన్న మండినియి చూసారా మంటలు? అయ్యే కరెక్ట్. హల్లెలూయా! హ్మ్. చాల్లేరా! ఇంక ఆపేదా?